బ్లాగ్స్. దిస్ ఈస్ ఉమానందవరం. మీకు విషయం చెప్పాలండి, ఈరోజు మా స్కూల్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడే నేను చదివాను, ఇక్కడే నేను టీచర్గా రిటైర్ అవ్వబోతున్నాను కాబట్టి ఈ స్కూల్ యొక్క గొప్పతనం మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇదే అండి మా స్కూలు. చూపించు. గవర్నమెంట్ స్కూల్ అంటే అందరికీ ఏమనుకుంటారు, ఇక్కడ చదువు చెప్పరనో సరిగా సౌకర్యాలు లేవని అనుకుంటుంటారు. కానీ అది చాలా తప్పండి. మా స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళకు ఏమాత్రం తగ్గనటువంటి సౌకర్యాలన్నీ మా స్కూల్లో ఉన్నాయి. మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ టీచర్స్గా ఉన్నారు. ఎంతో చక్కగా విద్యను వారు బోధిస్తుంటారు. తర్వాత విద్యతో పాటు మా స్కూల్లో ఇంకా కోకరిక్యులర్ యాక్టివిటీస్ దండిగా ఉన్నాయండి. దాంట్లో గేమ్స్, యోగా, మెడిటేషను, క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్, తబలా ఇవన్నీ మేము చెప్తుంటామండి. ఇవే కాకుండా పిల్లలకు ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ఇస్తూ వారి అభ్యున్నతికి మేము ఎంతో కృషి చేస్తూ ఉంటాము. ఎందుకంటే మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీరు ప్రైవేట్ స్కూల్స్ మీద నమ్మకంతో గవర్నమెంట్ స్కూల్స్ను విస్మరిస్తున్నారు. అలా లేకుండా మీ ఇంటి పక్కన కానీ ఎవరైనా కానీ మా గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించాలని నా ఉద్దేశం అండి. గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. అలానే కాకుండా గవర్నమెంట్ వాళ్ళు ఇంకా పిల్లలకు ఉచితంగా యూనిఫాము, ఉచిత భోజనము, తర్వాత వారానికి 5 రోజులు ఎగ్గు, తర్వాత చిక్కీ, రాగి జావా, వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి ఏమేమి కావాలనో అవన్నీ ఇస్తుంటామండి. హెల్త్ సూపర్వైజర్ వచ్చి మా పిల్లలకు రక్తహీనత తగ్గించడానికి వాళ్ళ ట్యాబ్లెట్స్ అవి ఇస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకు శానిటరీ నాప్కిన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తుంటాము. కాబట్టి తల్లిదండ్రులందరూ మీరు గమనించి మీ పిల్లలను మా స్కూల్లో చేర్పించాల్సిందిగా నేను కోరుతున్నానండి. ఇంకా ఏమంటే, ఇక్కడ నేను 1982లో నేను ఇదే స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత ఇదే స్కూల్కు ట్రాన్స్ఫర్ మీద నేను రావడం జరిగింది. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా ఈ స్కూల్లో పనిచేస్తున్నానండి. తర్వాత ఇక 3 ఇయర్స్కు నేను ఇక్కడే రిటైర్ అవుతాను. ఒక్కసారి మా స్కూల్ను గమనించండి. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మా స్కూలు చాలా అందంగా, బ్యూటిఫుల్గా, ఎంతో పరిశుభ్రత ఉంటుందండి. మీరు ఒక్కసారి గమనించండి మా స్కూళ్ళు. కడపలో ఉన్నటువంటి జయనగర్ కాలనీ స్కూల్ అండి ఇది. మీరు ఎవరైనా కానీ మా పిల్లలను వచ్చే విద్యా సంవత్సరానికి మా స్కూల్లో చేర్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక్కసారి మా అందమైన స్కూల్ అందరికీ మీకు చూపిస్తానండి. రండి. తర్వాత మా స్కూల్లో కోకరిక్యులర్ యాక్టివిటీస్ కింద మాకు గేమ్స్లో మా పిల్లలు బాస్కెట్బాలు, రెజ్లింగు, తాయిక్వాండో, బ్యాడ్మింటన్ ఇవన్నీ రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరిగింది. అలాగే నేషనల్ స్థాయికి కూడా మా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ని విస్మరించకూడదని నా ఉద్దేశము. అందుకోసమే నేను ఈ వీడియో ద్వారా మీకు మా యొక్క ప్రత్యేకతలన్నీ మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరెవరు ఒక్క రూపాయి కూడా మీరు డబ్బు వేస్ట్ చేయకోకుండా, ప్రైవేట్ పాఠశాలలో లేకోకుండా ఇన్ని వసతులు ఉన్నటువంటి మా స్కూల్లో చేర్పించాలి. మీకు ఒక పాట చెప్పి వినిపిస్తాను చూడండి. పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి అని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. వేల ఖర్చులతో దూర భారమొద్దు, అమ్మ నాన్నలతోనే ఉంటేనే ముద్దు. అంటే వేల రూపాయలు పెట్టి మీరు హాస్టల్లో పిల్లలను వదిలేసి వాళ్ళ మమకారం లేకోకుండా, వాళ్ళని చూసుకోకుండా మీరు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఏం లేకోకుండా మా స్కూల్లోనే చేర్పించి మీరు మీ అబ్బాయిలు మీ దగ్గర ఉంచుకొని మీ యొక్క ప్రేమ అభిమానాలను వాళ్ళకు పంచాలని నేను అనుకుంటున్నాను. ఇదే అండి నేను థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.